హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్న ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ సింగర్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది. రషీద్ అండ్ సమీరా ఇద్దరితోని ఉన్నాము ఇవాళ మన స్టూడియోలో. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా, మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయిలమ్మ తెల్లవారి కుసి కోతి నా పాట. మీరిద్దరు ఎక్కడ కలిశారు? ఎప్పుడో జరిగింది మీ మ్యారేజ్? నా పేరెంట్స్ అంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్వరు తోడలేరు. అందరిని ఇట్లా దగ్గరికి తెచ్చుకున్న రషీద్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అదర నా గుండెలదరా నిదురా కంటికి రాదు, అదర నా గుండెలదరా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా. తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు హాయాలో కంటే నమస్తే పెట్టడం మంచిది. అయితే పెట్టాలి మళ్ళీ. నమస్తే. నమస్తే నీకు, అట్లనే సోషల్ పోస్ట్ టీవీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఏంది రషీద్, అన్నం తింటలేవా? నువ్వు బక్కగా అయిపోయినావు. అన్న తిరుగుడు కొంచెం ఎక్కువైంది అట్లా. లేదు, సమీర్ అన్నం పెడతలేనట్టుంది. కాదు తిరగడం ఎక్కువైంది, తిండి తక్కువైంది. మళ్ళీ నువ్వు తగ్గలేదు. నేను ఇంతే ఇక, ఆమెకు ఏమంటారు, పేషెంట్, థైరాయిడ్ పేషెంట్. ఓకే నైస్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇప్పుడు మీరు? నిజామాబాద్ లో ఉంటారా, హైదరాబాద్ లో? నిజామాబాద్ లో. ఓకే, ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని మీకు? ఓకే, పర్లేదు. నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది తెలంగాణ సాంస్కృతిక సారథి. అవును, ఓకే. సో యూట్యూబ్ షోస్, టీవీ షోస్ చేయట్లేదు. టీవీ షోస్ చేస్తలేవు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మళ్ళీ జాబ్ ఈ షోస్? సారీ, అంటే యూట్యూబ్ అప్పుడప్పుడు ఉండేది, డ్యూటీ రెగ్యులర్. ఓకే, మళ్ళీ మనం ఒక పాటతో స్టార్ట్ చేసుకుందాం మన ఇంటర్వ్యూ. ఓకే, మంచి పాట తీసుకో. అదర నా గుండెలదరా నిదురా కంటికి రాదు, అదర నా గుండెలదరా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా, నా పాలి రాగా మధుర వెన్నెలగా సెనుగదరా, కాలికి గజ్జగట్టి కడవాసం కానబెట్టి, కాలికి గజ్జగట్టి కడవాసం కానబెట్టి, కంటి నీరు కడవ నిండెను గదరా, నా పాలి రాగా గడవ పగిలి కాల్వ వారెను గదరా, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటి గట్టున గూడు గడదం బదరా, నా పాలి రాగా ఏరు వస్తే కూడబోదం గదరా. వావ్, సూపర్. ఓకే సమీరా, నువ్వు పాడతావు ఒక పాట? నేను ఇప్పుడే పాడను, ఎప్పుడు టైం తీసుకుందామా? ఓకే, నైస్. ఓకే, ఇవి ఎక్కడ నేర్చుకున్నా సమీర్ మొత్తం ఇవన్నీ పాటలు మీరు? ఇవన్నీ మాకు ఒక మాస్టర్ ఉండేవారు, అంటే ఇప్పుడు కూడా ఆయన నేర్పిస్తుంటారు. ఓకే, ఆష్టగంగాధర్ అని నిజామాబాద్ వాళ్ళది కూడా. నన్ను మొత్తం అంటే నేను రేలాలో ఈ అందరి ముందు నేను ఉన్నా అంటే దానికి కారణం ఆయనే. ఓ సూపర్. అంటే ఫోక్ సాంగ్స్ ఎందుకు పాడుతున్నావు? అంటే ఊర్లో కొంచెం మంచిగా ఉంటుందన్నా? అంటే నాకు అలవాటు ఈ పాటలతోటే అలవాటైంది. మా సార్ ఇదే నేర్పించారు. నేను అన్నీ పాడతా బేసిక్గా. ఇప్పుడు అన్ని జానరాస్ అంటే లైట్గా కొంచెం సెమీ క్లాసికల్ సాంగ్స్, తర్వాత ఇప్పుడు మూవీ సాంగ్స్ అన్ని పాడతా. కానీ నేను ఫోక్ బ్రాండ్ కదా, ఎక్కువ సింగర్ అంటే రషీద్ అని ఎన్ని వాడినా అది వాడకుండా ఊకోరు జనం. ఓకే, రేలారే సాంగ్ అప్పుడు చేసేప్పుడు షోకి ఎలా ఛాన్స్ వచ్చింది నీకు? ఇదే నేను మామూలుగా ప్రోగ్రామ్స్ చేసేవాడిని మా సార్తో పాటు. ఒకసారి అంటే మా సార్కి పరిచయం ఉన్నారు అక్కడ డైరెక్టర్ సార్. సో ఆయన ఫోన్ చేసి ఈసారి పిల్లల సీజన్ ఎవరైనా ఉన్నారా చూడు అంటే, ఇంకా మా వాడు ఉన్నాడు, మరి ఎట్లా పాడతాడో చూడండి మీరు అంటే నేను పోయి ఒకటే పాట పాడినా. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు వండుకున్నారంటో, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ ఆ చిన్నన్న మా చిన్న బదిన, అరే చిన్నన్న మా చిన్న బదిన, అరే లోపటింట్లో దబది బలంటో, మా చిన్నన్న మా చిన్న బదిన, ఆ పెద్దన్న మా పెద్ద బదిన, అరే పెద్దన్న మా పెద్ద బదిన,
అరే గుడిసెలింట్లో గుబగుబలంటో మా పెద్దన్న మా పెద్ద వదిన, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద పువ్వులు వండుకున్నారంటో మా వాళ్ళు మా ఇంటి కాడ. ఈ పాటతోటి ఒకటేసారికి నన్ను సెలెక్ట్ చేసిర్రు. డైరెక్ట్గా నేను షూటింగ్కి వచ్చిన తర్వాత మేము ముంగటికి వచ్చిన. సెలెక్ట్ చేయకుంటే ఎలా ఉంటాడు చెప్పు, లేకుండా రషీద్ కట్టెలు తీసుకొస్తాడు సెలెక్ట్ చేయకుంటే. అట్లుంటది. ఓకే, మీరు ఇద్దరు ఎక్కడ కలిశారు, ఎప్పుడో జరిగింది మీ మ్యారేజ్? మా మ్యారేజ్ 2020లో, లాక్డౌన్ తర్వాత. మంచోడి వేరు. లాక్డౌన్ లేదు, మా మ్యారేజ్ తర్వాతే లాక్డౌన్. జనవరి 19th కి జనవరి 19th మ్యారేజ్ అయింది. నెక్స్ట్ మంత్ లోనే మనకు లాక్డౌన్ వచ్చింది. సో మేము కలవకుర్తిలో పరిచయం అన్నమాట. ఎట్లా అంటే నేను అప్పుడప్పుడు కొన్ని ఫౌండేషన్స్ కి హెల్ప్ చేస్తుంటాను అనమాట. ఈవెంట్స్ చేస్తాము, ఏదో ఒక చిన్న హెల్ప్ లాగా. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో, మా లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న ప్రోగ్రామ్స్, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి మేము ఇస్తాం అన్నమాట. మాకు వేరే టీం ఉంటుంది, బ్లైండ్ కమ్యూనిటీ. సో అట్లా చేస్తున్నప్పుడు ఈమె కూడా వచ్చింది. నాకు ఈమె పేరెంట్స్ లేరు బేసిక్లీ. సో నాకు పేరెంట్స్ లేరు, నాకు ఫీజులకు ఇబ్బంది అవుతుంది, నేను కూడా ప్రోగ్రామ్స్ చేసుకుంటా అంటే ఓకే అన్నారు. అప్పుడు నేను లేను. తర్వాత అమ్మాయి ఉంది బాగా ఆడుతుంది అని చెప్తే ఓకే తీసుకుపోదామని చెప్తే ఇంకా అప్పటి నుంచి ఆమె నాకు పరిచయం అయ్యారు. ఓకే, మా ఫస్ట్ ప్రోగ్రామ్ కల్వకుర్తిలో. ఓ మహబూబ్ నగర్ కల్వకు బాగా కలిసి వచ్చినట్టుంది కదా మీకు కదా. అవునవును. ఓకే, ఏం చదువుకున్నాము సమీరా మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ టైంలోనే నేను కోటి ఉమెన్స్ లో చదువుకుంటున్నప్పుడు ఫీజు కోసం నేను స్టేజ్ ఈవెంట్స్ చేసేదాన్ని. దాంట్లో ఫస్ట్ వీళ్ళతోటే ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేసిన నేను. అంతకంటే ముందు ఏం లేకుండే. చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఫీల్డ్ తోటే స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి అన్నట్టుగా అట్లా ట్రై చేశాను.